చక్కగా వివరించి ఈరోజు సంఘములో చేర్చబడి కూడా మనం ఫలించకపోవడానికి గల కారణం ఏంటి? ఒకసారి ఆలోచించు దేవుని బిడ్డ. నువ్వు దేవుల్లో ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటి? ఆత్మీయంగా నువ్వెందుకు ఎదగలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించుకొని, ప్రభువా, ఇక నుంచి అయినా నా ఆత్మీయ జీవితాన్ని నేను పెంపొందింప చేసుకుంటానయ్యా, వాక్యానుసారము జీవిస్తానయ్యా అని ఒక తీర్మానం తీసుకుందామా దేవుని బిడ్డ? ఒకవేళ నువ్వు ఆ విధంగా తీర్మానం తీసుకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన వాడా, నీతిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా యేసయ్య నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తున్నాం. గడిచినటువంటి దినములలో ప్రభువా నీకు ప్రియకుమార్తెను ప్రేరేపించి తండ్రి ఈ సభను ఏర్పాటు చేయడానికి మీరిచ్చినటువంటి గొప్ప తలంపును బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఇక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభువా మీరిచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు. నీ దాసులను బట్టి ప్రభువా, వారు చెప్పినటువంటి నీ వాక్యంలో ఉన్న మర్మాలను బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభువా ఈ వాక్యమును విన్నారు అయ్యా, త్రోవ ప్రక్కన పడినటువంటి అంజూరపు చెట్టులాగా కాకుండా, దేవునికి దూరముగా ఉన్నటువంటి చెట్టులాగా కాకుండా, ఒంటరిగా ఉన్నటువంటి చెట్టులాగా కాకుండా, సంఘములో చేర్చబడి ఫలించే చెట్టులాగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క సంఘమును దినదినం అభివృద్ధి పరచమని, ఈ సేవా పరిచరణము అయా దినదినం అభివృద్ధి పరచమని, ఏ ఉద్దేశముతో అయితే ప్రభువా నీ బిడ్డ ప్రభువా నీ యొక్క కుటుంబము, నువ్వు పిలిచిన కుటుంబము, నువ్వు ఏర్పాటు చేసుకున్న కుటుంబము నాయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలుసు. దాని ఉద్దేశం ఎరిగిన దేవా దేవుడు తండ్రి, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని వాగ్దానం చేసినటువంటి దేవాది దేవుడు నాయన నీకు స్తోత్రాలు. వారి కోరికను సిద్ధింపచేయమని, సంఘమును అభివృద్ధి పరచమని, ఇంకా అనేక చోట్ల నీ బిడ్డను మీరు వాడుకోనమని నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి తండ్రి, ఆశీర్వదించండి. వాక్యం అందించినటువంటి నీ దాసుని ఇంకా బహుబలముగా అనేక చోట్ల మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సేవకుని వారి యొక్క సంఘ బిడ్డలను దీవించి వారి పరిచయను అభివృద్ధి పరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడి పొందుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి కమలమ్మ గారు వారి కుటుంబం ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. గత కొద్ది దినాలకు కొంతకాలం నుండి వాక్యమిని మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి అనుకొని తీర్మానం చేసుకున్నవారు ఎవరైనా ఉంటే రేపు ఉదయకాలము వారికి బాప్తిస్ కార్యక్రమాలు ఇవ్వబడతాయి కనుక ఒకవేళ ఈ రాత్రి ఇంకా వాక్యం విని నేను కూడా మార్పు చెందుతాను, రక్షించబడతాను అని మీకు తలంపు కలిగితే కమలమ్మ గారికి మీరు చెప్పండి. రేపు వారు టైం చెప్తారు. బాప్తిస్ కార్యక్రమాలు ఎప్పుడు రేపు పగలు బాప్తిస్ కార్యక్రమాలు ఇవ్వబడతాయి కనుక ఇప్పుడు యనమదల నుండి వచ్చినటువంటి దావిజనులు పాస్టర్ గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. యనమదల నుండి వచ్చిన నాగేశ్వరరావు గారు, యనమదల నుండి వచ్చిన దైవజనులు నాగేశ్వరరావు గారు వచ్చి ఆశీర్వాదం ఉన్నారా? కూటం ముగించబడుతుంది. ఆశీర్వాదం తర్వాత రేపు పెందలకడనే సభ ప్రారంభించబడుతుంది. రేపు ఎంత టైం ఉంచకపోవచ్చు,
ఖచ్చితంగా 10 గంటలకల్లా ముగించబడుతుంది కనుక దైవజనులు నాగేశ్వరరావు గారు. ఆశీర్వాదం తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క కృపలో ఆయన దీవించి పరిశుద్ధ నామమున కుమార పరిశుద్ధత నామమును యేసుక్రీస్తు నామములో ఈ దీవెనలన్నీ కూడా ప్రతి ఒక్కరికి దీవించి ఆశీర్వదించి కృప చూపిస్తున్నగాక. ఆమేన్. అందరికీ దేవునికి స్తోత్రం. ముగించబడింది కూడిక కనుక అందరూ కూడా రేపు సాయంత్రం పెందలకడని ఈ సభా ప్రాంగణంలోకి రండి. పాటలు పాడాలని ఆశ కలిగిన వాళ్ళు కొంచెం ముందుగా వస్తే చక్కగా పాటలు పాడవచ్చు. రేపు రాత్రి వాక్యం అందించడానికి మన మధ్యకి శాలేం రాజు గారు వస్తారు కనుక అందరూ కూడా మరి సభలకు పాల్గొని చక్కటి సందేశాన్ని విని మేలు పొందాలని మనం చేస్తా ఉన్నాం.